అన్ని కార్యాలయాల్లో కల్లా ప్రధానమంత్రి కార్యాలయం అనేది చాలా ప్రత్యేకం అని మనకు తెలుసు. పిఎంఓ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ఇప్పుడు మోడీ గారి వరకు కూడా పిఎంఓ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ డెలివరీలో. దానికి సంబంధించి కొత్తగా ఏర్పడుతున్న ప్రధానమంత్రి ఆఫీస్ ఏదైతే కొత్త కాంప్లెక్స్లో వస్తుందో దానికి సేవా తీర్థ్ అని పేరు పెట్టబోతున్నారు. అండ్ మనందరికీ తెలుసు ఇప్పటి వరకు కూడా దాన్ని సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఎంక్లేవ్ అని పిలిచాలన్నమాట. ఇప్పుడు దాని పేరు సేవా తీర్థ్గా మార్చబోతున్నారు. పబ్లిక్ సర్వీస్ డెలివరీ కావచ్చు, అదేవిధంగా రకరకాల కీ డెసిషన్స్ కావచ్చు, దాంతోపాటు దేశానికి సంబంధించిన కీలకమైన అంశాల చర్చ కావచ్చు, ఇవన్నీ కూడా పిఎంఓలో జరుగుతాయి కాబట్టి దాన్ని సేవా తీర్థ్ అని చెప్తే ఇంకా బెటర్గా, ముఖ్యంగా ఇండియనైజేషన్ అనమాట. సేవా తీర్థ్ అంటే మీకు సేవ చేయడానికి మేము ఉన్నాం అని చెప్పే విధంగా ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఇంతకుముందు దీన్ని ఎగ్జిక్యూటివ్ ఎంక్లేవ్ అని చెప్పి ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా పిలుస్తున్నారు. దానిలో ప్రధానమంత్రి కార్యాలయం మాత్రమే కాదు, అంటే పిఎంఓ మాత్రమే కాదు, క్యాబినెట్ సెక్రటేరియట్ కావచ్చు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ కావచ్చు, ఇండియా హౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా దానిలో ఉంటాయి. ముఖ్యంగా ఈ పిఎంఓ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, ఎగ్జిక్యూటివ్ ఎంక్లేవ్ ఏదైతే ఉందో దానిలో హై లెవెల్ టాక్స్ కావచ్చు, మరియు విజిటింగ్ డిగ్నిటరీస్ కూడా ఇండియా హౌస్ కానీ లేకపోతే క్యాబినెట్ సెక్రటేరియట్ కానీ విజిట్ చేసే వాళ్ళు కూడా ఈ సేవా తీర్థ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట.